29, 22వ వచనం. అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబం గురించి ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. అతని సంతానము వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు, యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు, ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సిగ్గుపడాడు. ఎవరు సిగ్గుపడరంట? యాకోబు కుటుంబమును గురించి చెప్తున్నా మాట. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారు. యాకోబు ఎవరైనా అబ్రహాము యొక్క ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు కదా. మరి అబ్రహాము నుండి పిలువబడిన ఈ వ్యక్తి మరి ఇక సిగ్గుపడడు. పిలువబడిన వ్యక్తులను దేవుడు ఎప్పుడు కూడా అనేకులను పిలుస్తున్నాడు. ఈ లోకంలో అనేకులను దేవుడు మనలను పిలిచారు. 2 విధములైన పిలుపులు మనకు ఈ లోకంలో ఉన్నాయి. ఒకటి రక్షణ పిలుపు. మొదటిది రక్షణ పిలుపు. రెండవది ఏంటంటే యాజకత్వం కొరకు పిలుపు, సేవ కొరకు పిలుపు. దేవుని సేవ కొరకు కూడా పిలువబడాలి ప్రత్యేకంగా. దేవునికి స్తోత్ర. దేవుడు అబ్రహామును ఆశీర్వదించినప్పుడు అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు బానిసత్వము నుండి, పాపం నుండి వారిని పిలుస్తున్నాడు పరమ కానానుకు వారిని పిలుస్తున్నాడు. ఆ ప్రజలందరినీ పిలిచి ముందుగా దేవుడు నాయకత్వం కొరకు ఒక వ్యక్తిని ఎన్నిక చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అతని పేరు చెప్పాలి. అందరూ ఇశ్రాయేలుకి నడిపించిన వ్యక్తి ఎవరు? అందరూ చెప్పాలి. మోషే. మరి మోషేను ప్రత్యేకంగా పిలిచాడు. ఆయన ప్రత్యేకంగా పిలువబడ్డాడు. ఇశ్రాయేలు జనాంగం నుంచి ప్రత్యేకించబడ్డాడు కదా. ఎప్పుడు పిలిచాడు, ఎప్పుడు ప్రత్యేకించాడు అంటే 3 నెలలే. ఎన్ని నెలలు? 3 నెలలు తల్లి దాచింది. తర్వాత ఇక నేను దాయలేను, పిల్లవాడు పెరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు, ఏడుస్తున్నాడు, ఈ బిడ్డ నేను పోగొట్టుకుంటానేమోనని ఆలోచన. కానీ అప్పటికీ దేవుని యొక్క ప్రణాళిక మోషే మీద ఉన్నది కనుక తన తల్లికి ఆలోచన ఇచ్చి ఆ బిడ్డను ఇశ్రాయేల్ సమాజం నుంచి ప్రత్యేకంగా తీసుకుని పోయాడు. దేవుని స్తోత్ర. అలాగే తీసుకెళ్లిన వ్యక్తిని దేవుడు ఎవరిని గొప్ప రాజుగా ఐగుప్తులో ఒక నాయకత్వానికి ఎటువంటి లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలన్నీ కూడా ఐగుప్తు దగ్గర నేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం. ఐగుప్తు సామ్రాజ్యంలో ఫరో ఎదుట నుండి విద్యను అభ్యసించి అనేకమైన రాజ్యాధికారమును, నాయకత్వానికి కావలసిన జ్ఞానాన్ని అంతటినీ సంపాదించుకొని గొప్ప ధైర్యశాలిగా అతడు మారినప్పుడు మళ్ళా దేవుడు అతన్ని
ప్రత్యేకపరిచాడు. దేవుని స్తోత్రం. మళ్ళా అప్పటికి 40 సంవత్సరాలు మళ్ళా ప్రత్యేకపరిచి అరణ్యానికి పంపాడు. అరణ్యములో గొర్రెలు కాచాడు. అరణ్యములో గొర్రెలు అంటే ఇది నాయకత్వం కొరకు, పిలుపు కొరకు ఏమండి ఒక ప్రత్యేకమైన పిలుపును మనం అక్కడ చూస్తాం. ఇది ఆషామాషిగా జరుగుతున్న కార్యము కాదు, భవిష్యత్తును గురించిన ఆలోచన దేవునిది. దేవునికి స్తోత్రం. తాను అనుకుంటాడు ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది అని. మరి అతడు గొప్ప జ్ఞానిని, గొప్ప అధికారిని, గొప్ప చదవరిని, గొప్పగా ఊహించుకున్నాడు. చివరికి నేను ఒక బానిస బిడ్డను అని తెలుసుకున్నప్పుడు కొంచెము తన మనసులో బాధ కలిగిన మళ్ళా తిరిగి కోరుకొని తనలో ఒక ఆరాటము, నా ప్రజలను ఎలాగైనా రక్షించాలి. ఆ ఆశను దేవుడు చూచి నడిపించాడు. కనుక దేవుని చేత పిలువబడిన వ్యక్తులను దేవుడు ఎప్పుడు కూడా సిగ్గు పరచడు. కనుక యాకోబును దేవుడు సిగ్గుపరచడు. యాకోబు అనగా ఒకప్పుడు ఏమండి తల్లిదండ్రుల దగ్గర అతడు మోసగాడిగా ఏమండి ఉన్నాడు, అంటే కనిపించాడు ప్రత్యేకమైన వ్యక్తి. కనుక యాకోబుని గురించి చెప్పాలి చాలా విషయాలు మనకి తెలుసు. ఇంకా అనేకమైనవి నూతన విషయాలు ధ్యానిస్తూ ఉండగా బయలుపరచబడుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. కనుక యాకోబు అనేది ఇక్కడ దేవుని ప్రజలను ఉద్దేశించి పలుకుతున్న మాట సిగ్గుపడ్డాడు. ఏం చేయడు? యాకోబు సిగ్గుపడ్డాడు. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యములను చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు. నా నామమును వారు ఏం చేయాలి? నా నామమును వారు ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి. యేసు ప్రభు శిష్యులు అన్నారు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పువా అన్నారు. ప్రార్థన నేర్పు అన్న ఆ మాటలో ఆయన ప్రార్థన నేర్పాడు కదా. అందులో ఒక మాట ఏముంటది? నీ నామము యేసు ప్రభు చెప్పారు, ఈ విధంగా ప్రార్థన చేసుకోండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ అంటే పరిశుద్ధ పరచబడునుగాక. అంటే ఎవరి ద్వారా పరిశుద్ధపరచబడాలి? యాకోబు సంతానమే అనగా పిలువబడిన వారే, దేవుని ప్రజలే, దేవుని నామమును పరిశుద్ధంగా కాపాడవలసిన బాధ్యత వారి మీద ఉన్నది. అంటే మన మీదే ఉన్నది. ఏం చేయాలి? ఏముంది మన మీద? మన మీద ఉన్న బాధ్యత ఏంటి? దేవుని నామాన్ని గట్టి చెప్పండి, పరిశుద్ధపరచబడాలి. అంటే పరిశుద్ధంగా కాపాడాలి. నిన్ను బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్యలో దోషం పాలవుతుంది. కనుక మీరు నా నామమును పరిశుద్ధంగా కాపాడుదురు అంటున్నాడు. అక్కడ ఆయన నమ్ముతున్నాడు, ఆయన విశ్వసిస్తున్నాడు. నా ప్రజలు నా నామాన్ని పరిశుద్ధంగా కాపాడుతారు అన్న నమ్మకం ఎవరు పెట్టుకున్నారు? దేవాది దేవుడే మన మీద నమ్మకం పెట్టుకొని మనలను పిలిచారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం పిలువబడిన వారు ఆయన నామము నిమిత్తం పిలువబడిన మనము ఆయన నామాన్ని పరిశుద్ధంగా కాపాడు. ఈ సభలు ఎందుకంటే మనలో ఇంక ఏదైనా అపవిత్రత ఉంటే మనలో ఉన్న అపవిత్రతను తొలగించుకొని పరిశుద్ధమైన జీవితాన్ని
జీవించి ప్రభు కొరకు మనలను సరిచేసుకోవటానికి ఈ సభలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధ పరిశుద్ధులు. ఇశ్రాయేలు దేవునికి ఏం చేయాలంటే మనం పరిశుద్ధంగా ఆయన నామాన్ని కాపాడాలి. రెండవది ఆయనకి మనము గట్టి చెప్పాలి. ఆయనకి మనం భయపడడం అంటే ఆయన చేయొద్దన్న పనులు చేయకుండా ఉండటం. దేవుని స్తోత్రం. ఆయనకి ఇష్టం లేని పనులు చేయకుండా ఉండటమే ఆయనకు భయపడుట. మాటలో కానీ, తలంపుల్లో కానీ, క్రియల్లో కానీ, ప్రవర్తనలో కానీ, ఏ విషయంలోనైనా దేవునికి నేను లెక్క చెప్పాలి. దేవుడు నన్ను దేవుని ఎదుట నేను ఒక రోజు నిలవబడాలి అని చెప్పి మనము దేవునికి భయపడాలి. ఎవరికి భయపడదాం? గట్టి చెప్పండి, గట్టిగా. ఎవరికి? దేవునికి భయపడాలి. మొదటిగా ఆయన నామాన్ని పరిశుద్ధంగా మనమే ఉంచాలి. ఆయన నామం అంటే ఏంటి? ఆయన పేరు. దేవుని పేరు చెడగొట్టొద్దు అంటున్నాడు ఇక్కడ. నా పేరు మీరు చెడగొట్టొద్దు, నా పేరు కాపాడండి, మీరు క్రైస్తవులు అని ఈ లోకంలో మీరు పిలువబడుతున్నారు. కనుక క్రైస్తవులమైన మనము ఆయన నామాన్ని పరిశుద్ధంగా కాపాడటం ఎవరి బాధ్యత? గట్టి చెప్పండి, మన బాధ్యత. కనుక మన పిల్లలను కానీ మనము కానీ జాగ్రత్తగా దేవుని కొరకు జీవిస్తూ ఆయనకు భయపడి బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరి సమయంలో ఎక్కువ సమయం నేను టైం తీసుకోవడం మంచిది కాదు. కనుక దైవజనులు మన మంచిగా ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని మనకి అందించడానికి వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. వారి శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, సమయాన్ని ముగించకపోతే మళ్ళీ ఉన్నారు. ఓకే, దైవజనులకు సమయిస్తాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం. హల్లెలూయా. కూర్చున్నాక ఒకసారి అంతా లేచిన పడదాం. మేము కొద్దిసేపు అనాలన్నమాట. ఒకసారి రెండు చేతులు పైకెత్తి, అందరూ కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి ప్రభువుని మహిమపడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. చెట్లు అందరూ కూడా వారికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసునికి వందనాలు, వందనాలు.
శక్తివంతుడా నీకే స్తోత్ర 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 హల్లెలూయా 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 స్తోత్ర 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 పరిశుద్ధుడా నీకే వందనాలు. మాట్లాడే దేవా నీకే స్తోత్రం చెల్లిస్తాను. నీవు పలికితే నాకు చాలయ్యా, నీవు పలికితే నాకు చాలయ్యా. ప్రభువా నీవే మాట్లాడు, నీవు పలికితే అవును ప్రభువా, నీవు పలికితే నాకు మేలుయా, నీ దర్శనమే నాకు చాలు, నీ దర్శనమే నాకు చాలు. ప్రభువా నీవే మాట్లాడు. మరోసారి పాడదాం. మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు. అంత గట్టిగా చప్పలు కొడుతుంది నామాన్ని గట్టిగా చప్పలు కొడుతుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకే వందనాలు. పరిశుద్ధాత్మ ఆయన ప్రసన్నత మాపై ఆయన నడిపించమని ప్రార్థిస్తున్నాను. నడిపించమని ప్రార్థిస్తున్నాను. భగవంతుడాని స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీ యొక్క అది బాగా మీరు నిద్రపోయే నిద్రతో పర్లేదు, మీరేమవుద్ది పక్కోళ్ళకి వెళ్తారు. కాబట్టి నేను చాలా బాగా వింటున్నారు, కానీ ముందుగా చెప్తున్నా ఏమని అడిగారు చెప్పాలి. ఆ మాట మర్చిపోకూడదు, ఆ మాట చెప్పాలి. మా విశ్వాసము వృద్ధి పొందించు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము మరి ప్రతి దినము కూడా యేసు ప్రభు వారితో ఉన్న శిష్యులే అడిగేదంటే మనము ఇంకెంత ప్రభుని అడగాలి. ప్రభు మా విశ్వాసం వృద్ధి పొందించు, దినదినము మమ్మల్ని నడిపించు, మా విశ్వాసంలో పడిపోకుండా సహాయం చేయదండి. ఎప్పటికప్పుడు ప్రభుని అడిగి ప్రభు మార్గంలో మనం నడిపించబడాలి. ఎందుకోసం అంటే దేవుని యొక్క మార్గంలో నడిపించబడుతున్న మనం ఎవరంటే క్రైస్తవులు అనగా క్రీస్తునే కలిగి ఉన్నవారనుకున్నాం. దీనికి స్తోత్రం కలిగిన గాక. క్రైస్తవులు రెండు రకాలు. ఎన్ని రకాలండి? రెండు రకాలు. మొట్టమొదటేమో మేము దేని పెట్టారా నామకార్థ క్రైస్తవులు అంటే పేరు పెట్టుకున్నవాడు. బాబు యేసుని నమ్ముకున్నారంటే నమ్ముకున్నామండి, పేరు అంతే. నామకార్థం ఏంటంటే మేము యేసుప్రభు అంటే తెలుసా నాకు తెలుసండి. ప్రార్థనకి వెళ్తామంటే నేను వెళ్ళండి, మా ఆవిడ వెళ్తుంటాను అంటే ఒక్కోసారి ఆవిడ అడుగుతుంటే నేను వెళ్ళండి, మా ఆయన గారు వెళ్తుంటారు ప్రార్థనకి. నేను యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు అండి, పేరుకి యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నామకార్థ క్రైస్తవులు ఈ దినాల్లో ఎక్కువగా ఉన్నారు. అందరూ దేవుని బిడ్డలే,
కానీ పేరు పెట్టుకున్న వాళ్ళే తప్ప దేవుని మార్గంలో నడిపించబడుతున్న వారు తక్కువ మంది అయిపోయారు. ప్రియమైన వాళ్ళారా, నామకార్థ క్రైస్తవులుగా ఉండకూడదు, పేరు పెట్టుకున్న వాళ్ళుగా ఉండకూడదు. ఒకళ్ళకి పేరు ఎత్తుకుంటారు, మీరు అలాంటి ఉన్నారు లేదో ఉంటే మాత్రం నన్ను క్షమించారు. దావీదు అని పేరు పెడతారు. ఈ దావీదు గారు ఇప్పుడు ఎక్కడ ఉంటారు? తారచెట్టు దగ్గర కూర్చుంటారు. దానియేలు అని పేరు పెడతారు. పాపం ఇంటికాడలో పాపం అంటారు దానియేలు లాగా ఉండాలి మా అబ్బాయి. కొంతమందికి ప్రియమైన దేవుని చాలా ప్రత్యేకమైన పేర్లు పెడతారు. మీరు అలాంటి పేర్లు ఉన్నాయో నాకు క్షమించండి, నాకు తెలియదు. కానీ సమాధానం పేరు పెడతారు. ఆవిడకి ఎప్పుడు సమాధానం ఉంటుంది. అమ్మ మీరు అలాంటి ఉంటే మిమ్మల్ని అంటలేదు, నా ఓటు కోసం నేను చెప్పుకుంటాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నామకార్థ క్రైస్తవులు, పేరుకు మాత్రం క్రైస్తవులు పేరు పెట్టుకుంటున్నాను. దావీదు అనే పేరు ఉంటుంది, కానీ ఏ రోజు కూడా ప్రార్థనకు వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిన పాపానికి కూడా కాకుండా. ఏమండి, ఈ దినాల్లో ఇలా పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఉంటారో వీళ్ళంటే ప్రిమిన్ వాళ్ళరా, ఎక్కడో ప్రార్థన జరుగుతుంటే ఎక్కడో ఉంటారు, ఇంటికాడ ఉంటారు. పేరు పెట్టుకున్న వాళ్ళు కనీసం ఇటువంటి కార్యక్రమాలు లేకపోతే ప్రత్యేకమైన ఈ కూడికి ఇలాంటివి జరుగుతున్నప్పుడు అయినా సరే కొంతమంది ఏం చేస్తారు, ఇంటికాడ కూర్చొని ఏం చేస్తారంటే చక్కగా ప్లాన్ వేసుకుని. మొన్న ఒక చోట మీటింగ్స్కి వెళ్ళారు. ఈ లోపల మధ్యలో ఏం చేయాలంటే సంవత్సరాలు ఆయన వాకింగ్ చెప్తారు కదా, మీరు ఫోన్ చేసి నాకు మేము అలాగే వెళ్తుంటే మధ్యాహ్నం కనపడతారు. సాయంత్రం ఇంకా వచ్చిందేమో అనుకుంటే ఏం చెప్తున్నారు సార్, చక్కగా టీవీ వేసుకుని ఫ్యాన్ వేసుకుని. నేను ఇంటికి అక్కడికి వెళ్ళి అదే అమ్మా మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం ప్రార్థన వద్దేటమ్మా నీకన్నా. అంటే ఏంటంటే మధ్యాహ్నం వెళ్ళాం కదా, ఈలోపు మా అబ్బాయో మా కోడలో వెళ్తుంది కాబట్టి నేను షిఫ్ట్ వాళ్ళకి అప్ చెప్తాను అనుకున్నవాడు కూడా చాలా మంది. షిఫ్ట్లు మారేవి కాదు, ఇది ఉద్యోగం కాదు, ఇదేంటండి ఇది భక్తి. నేను స్తోత్రం చెప్పాలి. కాబట్టి ఒకరితో ఒకరికి వెళ్తాం. నామకార్థం పేరు పెట్టుకుంటే సరిపోదు, పేరు కాదు కావాల్సిన దేవుని మార్గంలో ప్రభువా నీ యందు నేను నమ్మిక ఇచ్చి నేను నడిపించబడుతున్నానని ప్రియమైన దేవుని ద్వారా మరి అటువంటి బ్రతుకు కావాలి. ఏం కావాలండి? బ్రతుకు కావాలి. రెండవది వేషధారణ క్రైస్తవులు. ఏ క్రైస్తవులు? వేషధారణ. వీళ్ళేమో పేరు పెట్టుకుంటారు, ఏంటి నా పేరు తండ్రి నేను దేవుడు పెట్టిన అంటారు. రెండవది ప్రియమైన దేవుని పెట్టారా మరి వాళ్ళ వేషధారణ. అంటే బైబిల్ పట్టుకున్నాను నేను, బైబిల్ పట్టుకుని వెళ్తున్నాను కాబట్టి నేను ఎవరినో తెలుసా, దేవుడు పెట్టిన అందరూ చూస్తున్నాడు అని. కొంతమంది ఏం చేస్తారంటే పాస్టర్ గారు ఎదుర్కొంటారు, అలాగే విశ్వాసాలు ఎదుర్కొంటారు, మనుషులు ఎదుర్కొంటారు, కనబడటానికి ప్రయత్నం వేషధారణ. ప్రియమైన దేవుని పెట్టారా, అటువంటి వేషధారణ కలిగిన వారికి మనం ఉండకూడదు. ఎందుకోసం అంటే నిన్ను దేవుడు ఆయన ఎన్నుకుని నిన్ను దేవుని సన్నిధి తోడు కోసం దానికి కారణం తెలుసా, నువ్వు నిజమైన క్రైస్తవురాలుగా నువ్వు ఉండాలి. నేను స్తోత్రం కలుగునిగా. దినాల్లో ఎక్కడ చూసినా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క బైబిల్ ఉన్నాయి, లేకపోతే బైబిల్ పట్టుకుని వెళ్తాను, ప్రార్థనకి వెళ్తాను, పాట పాడుతున్నాను, నేను దేవుని బిడ్డనే, వాక్యం చదువుతున్నాను, నేను దేవుని బిడ్డనే అనుకుంటూ వేషధారణలో ఉండిపోతూ ఏం చేస్తాను, విశ్వాసంలో ప్రియమైన వాళ్ళ పడిపోతున్న వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి దినము కూడా ఈ అపోస్తులు అడిగినట్లుగా ఏమని అడగలగా మర్చిపోయారా, మా విశ్వాసము వృద్ధి పొందించు. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాళ్ళరా మరి మనం ఒకసారి మనం చూస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా చూసారు లేదో, పెద్ద లారీ ఉంటారు, ఆ లారీ అంతా బాగుంటుంది, కానీ అక్కడ ఒక బాక్స్ ఒకటి ఉంటుంది, ఆ ఆయిల్ ట్యాంక్ పక్కన బాక్స్ ఒకటి ఉంటుంది. దాన్ని ఏమంటే చెక్ మీ డైలీ అని అంటే తెలుగులో అయితే ఏమంటారంటే ఓ క్లీనరు రోజు నన్ను గమనించు అని రాస్తుంటారు. మీరు ఎప్పుడైనా చూసేది అంత పెద్ద లారీ వెళ్ళాలనుకుని ఏం చేయలేదు, దానికి బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీ లేదనుకోండి
ఆయిల్ ఉన్నా, ఎంత మంచిది ఉన్నా, ఎంత కొత్తది ఉన్నా, ఎంత బాగున్నా, బ్యాటరీ సరిగా లేకపోతే ఏమవుతుందంటే ఆ బండి ముందుకి. అలాగనే క్రైస్తవుని యొక్క ప్రేమ దేవుని జీవితంలో మనల్ని మనము చెక్ చేసుకోకపోతే, మనల్ని మనం పరిశీలించుకోకపోతే, మన విశ్వాసం గురించి మనం ఆలోచన చేయలేకపోతే మనం ఎంత మాత్రం కూడా మన భక్తిలో ముందుకి ప్రతిరోజు కూడా అక్కడ ఈ మధ్య మరి మనం చూసినప్పుడు అక్కడ రాసేవారు, మరి ప్రార్థన తెలియదు కానీ ఏముంది అంటే చెక్ మీట్ అంటే క్లియర్ గారు ఏం చేయాలి, రోజు దాన్ని గమనించాలి, స్టార్ట్ అవడానికి ఉపయోగపడుతుందా లేదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా విశ్వాసం లేకపోతే మన యొక్క క్రైస్తవ జీవితం ముందుకు వెళ్ళదు. అందుకోసమే దేవుడు మరలా ఈ సంవత్సరం మనం బ్రతికించి ఆయన మరి ఒక సంవత్సరం ఈ కోడికల్లో పాల్గొనే భాగ్యాన్ని ఇచ్చారు. నమ్మని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎంతో మంది ఈ భూలోకంలో ఉన్నారు, అనేక మంది పోయిన సంవత్సరం ఉన్నారు, ఈ సంవత్సరంలో లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఈ సంవత్సరంలోకి దేవుడు మనం ప్రవేశపెట్టాడంటే అది మన సొంత ఆలోచన కాదు, మన సొంత శక్తి కాదు, అంత దేవుని గొప్ప కృప. కాబట్టి దేవుడు మరి యొక్క అవకాశం, మరి యొక్క సంవత్సరాలు మనకి ఇస్తున్నాడంటే మనం ఇంకెంత దేవునికి మనం దగ్గరగా జీవించాలనే విషయాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఆలోచన చేయాల్సిన అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న బ్యాటరీ సరిలేదనుకోండి, ఏమవుతుంది బండి? అదంతా ఎందుకు? రోజు పొద్దున్న లేచిన వెంటనే మనం చేతితో పట్టుకుని ఛార్జింగ్ ఉందా లేదా, ఛార్జింగ్ ఉందా లేదా, సెల్ ఫోను ఛార్జింగ్ ఉందా లేదా అని ప్రతిరోజు కూడా ఏం చేస్తారంటే మధ్యాహ్నం, పొద్దుట, సాయంత్రం ఏం చేస్తుంటారు, చెక్ చేస్తుంటారు. ఏంటంటే అది లేకపోతే బండి ముందుకి వెళ్తుంది. ఒక సంబంధం వచ్చింది పాపం, అన్ని సెట్ అయిపోయి మాట్లాడిన తర్వాత ఒక ఆయన అన్నాడు, మా ఊళ్ళో సెల్ ఫోన్ సిగ్నల్ లేవండి, కాబట్టి మా ఇంటికాడ మా ఊళ్ళో సెల్ ఫోన్ బంద్ చేయమన్నా. సెల్ ఫోన్ బంద్ చేయమంటే వీడేమన్నా తెలిసేమన్నా, నేను పెళ్లి చేసుకో ఏమన్నా అంటే అక్కడ సెల్ ఫోన్ పని చేయలేము. అమ్మ కుర్రాడు మంచిది అయినా సరే, అమ్మ కట్నం కూడా పెద్ద ఏం కాదు, చాలా బాగుంది అయినా సరే నాకు పెళ్లి చేస్తే నేను ఒప్పుకోను. ఏమమ్మా అంటే సెల్ ఫోన్ పని చేయదంట అక్కడ. దేని బిడ్డలారా, చాలా మంది యొక్క జీవితంలో ప్రిమియర్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఇది మనల్ని మనము చెక్ చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన మరి యొక్క అవకాశం. రెండు చేతులపైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సంవత్సరంలో నీవు ఎంత దేవుని యొక్క మార్గంలో నుంచి తప్పిపోతున్నావో, నీ విశ్వాసంలో నువ్వు ఏ విధంగా అయితే నడిపించబడలేని పరిస్థితిలో ఉన్నావో, నీ విశ్వాసంలో నువ్వు ఎంత ముందుకు వెళ్తున్నావో, లేకపోతే నువ్వు ఎంత పడిపోయావో, నీవు చెక్ చేసుకోవడం కోసం దేవుడు ఏర్పాటు చేసి, నిన్ను ప్రేమించి ఏర్పాటు చేసిన ఈ కోరిక. ఈ కోరికలు ఎవరి కోసం అండి? చెప్పండి అమ్మా. బాబా వెనకాలను కోరికలు ఎవరి కోసం? నా కోసం అన్న, నా కోసం మళ్ళీ మన కోసం అంటే అందరూ కలుపుతారు. ఈ డబ్బులు ఆవిడ రాలేదనుకుని ఆవిడ కోసం అనుకున్నది అంటారు. ఇవన్నీ ఎవరి కోసం? నా కోసం. దేవుడు ఈ కూడికను నా కోసం ఏర్పాటు చేశారు. కాబట్టి నా కోసం ఏర్పాటు చేసిన కూడికలో నేను లేకపోతే బాగుంటుందా? కొంతమంది ఈ ప్రత్యేకమైన కూడికలు దేవుడు ఏర్పాటు చేసినప్పుడు నేను ఎలా చెప్పాను కదా, షిఫ్ట్లు. మా పొద్దున్న వెళ్ళు, సాయంత్రం నేను వెళ్తాను. నీ కోసం ఏర్పాటు చేసుకుంటే నీవు నీ పని, నీ యొక్క నీ వెళ్తున్న మార్పు అన్ని కూడా పక్కన పెట్టి ఏం చేయాలంటే ఈ యొక్క కార్యక్రమం, ఈ ప్రార్థనలో నువ్వేం చేయాలంటే తప్పకుండా ప్రియమైన దేవుని బిడ్డ పాల్గొనాలి. ఎందుకోసం అంటే ఈ కోడికలు ఎవరి కోసం? అదిగో మళ్ళీ మన కోసం అంటారు, నా కోసం. మరి నా ఆత్మీయమైన అభివృద్ధి కోసం దేవుడు నా కోసం ఏర్పాటు చేస్తే నేనేమో ఎప్పుడు ఖాళీ ఉన్నప్పుడు వెళ్తానండి, అంతేనండి. 3 రోజులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినా ఇప్పుడు వెళ్తానంట, వీళ్ళు ఉన్నప్పుడు వెళ్తానండి. ఎందుకోసం అంటే నాకు కుదరదండి, ఖాళీ ఉంటాను.
కానీ ఖాళీ చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇటువంటివి మరలా సంవత్సరం అయితే కానీ రావేమో. ఇంక బ్రతుకు బాగుంటే అంతా బాగుంటే మళ్ళా సంవత్సరంలో ఒకవేళ మళ్ళా జాయిన్ అవుతామేమో, లేకపోతే ఇంకా గ్యారెంటీ ఉందా? ఏమండి, వచ్చే సంవత్సరం వెళ్దాం ఉంటుంది ఇంటికి కూర్చొని ఈ సంవత్సరం కుదరలేదు కానీ వచ్చే సంవత్సరం వెళ్తాం, ఏదో సంవత్సరం అంతా దేవుడు రాసి చేసినట్టు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మరి మనల్ని మనము మరి మొదటి రోజు కాబట్టి నేను చెప్తున్నది దేవుడు మనల్ని మన విశ్వాసంలో అభివృద్ధి పరచడానికి, మనల్ని బలపరచడానికి, అలాగే మనము మరి ఒకసారి పరిశీలన చేసుకుని మనము దేవుళ్ళలో బలపరచబడడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్న కూడికలు ఇవి నా కోసమే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, కాబట్టి మన యొక్క జీవితంలో దేవునికి నచ్చింది నేను చేయాలి. ప్రభువా, నీకు నచ్చినట్టుగా నేను ఉండడానికి నాకు సహాయము చేయాలి. నీకు నచ్చినట్టుగా నేను ఉండడానికి సహాయం. నాకు నచ్చినట్టు కాదు, నీకు నచ్చినట్టు కాదు. నీకు నచ్చినట్టు అంటే ఎప్పుడో నీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, నీకు ఇష్టం లేనప్పుడు మానేస్తావు. కానీ అలా కాదు. ప్రభువా, నీకు నచ్చినట్టుగా నేను ఉండడానికి నాకు సహాయం చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నచ్చినది నువ్వు చేస్తే దేవుడిని చూసి ఆయన సంతోషించే దేవుడు అయినాడు. అందుకోసమే అపోస్తలులు ఏమన్నారు? చెప్తున్నారు వెనక చెప్పాలి. ఏమన్నారు? మా విశ్వాసము కూడా దేవుడులారా, శిష్యులే, అపోస్తలులే, ప్రభువా మాకు విశ్వాసంలో అభివృద్ధి కావాలి. మేము ఇంతకాలం నీ వెనకాల తిరిగాము, అయినా సరే మా విశ్వాసం ఇంకా సరిపోదు, మాకు ఇంకా కావాలి ప్రభు అని అడిగితే మరి ప్రభు దగ్గరికి వచ్చిన మనము మేము దేవుడులారా మరి వారంలో ఒకసారి 2 సార్లు లేదా సంవత్సరంలో 3 రోజుల్లో కూడుకుని మేము దేవుడులారా ఉంటుంది. మనం ఇంకా ఎంత ఎక్కువ అడగాలి. నేను స్తోత్రం కలిగింది. దేవుని వాక్యంలో నుంచి దేవుడు మరి ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పేమో. నేను స్తోత్రం చెప్పిన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ప్రియమైన వాక్య భాగం మనం వింటున్నప్పుడు ప్రభువా మా విశ్వాసాన్ని ఏం చేయమన్నారండి? వృద్ధి పొందించు అని నేను అడిగాను. ఇక్కడ ఒక విశ్వాసం కోసం మనం వింటున్నాం. ఏంటంటే ఆ విశ్వాసం అంటే అల్ప విశ్వాసి. ఏ విశ్వాసం అండి? నా వెనకాల చెప్పాల్సిందా? మీరు చెప్పలేదు అనుకోండి అంటే మీరు ముగించేయమని అన్నట్టు అనమాట నాకు అర్థం అండి. కాబట్టి మీరు మాట్లాడలేదనుకోండి నేను తొందరలోనే ముగించాను. అలాగనుకుని ఎప్పుడు ముగించేస్తారని మాట్లాడడం మానేశారు కనుక. ఓకే, ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ అందరికీ ఈ వాక్య భాగం మనకు తెలుసు. ఏమిటంటే యేసు ప్రభు వారు ఆయన నీళ్ళ మీద నడుస్తారు. ఈలోపు ప్రియమైన పేతురు గారికి ఒక ఆశ కలిగింది. ప్రభువా నీవు నీళ్ళ మీద నడుస్తున్నావు కదా, నేను కూడా నీళ్ళ మీద నడవాలనుకుంటున్నాను. ఓకే, నువ్వు నీళ్ళ మీద నడవాలనుకుంటున్నావా? సరే నడు, తప్పకుండా నువ్వు కూడా నడుస్తావు అన్నాడు. ఈయన కూడా ఏం చేశాడు? నడవడం ప్రారంభించాడు. నడవడం ప్రారంభించిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, నడుస్తూ సగం దూరం వచ్చిన తర్వాత ఏమైంది? ఏం చూసాడట? గాలిని చూచి భయపడి మునిగిపోసాగి అని రాయబడుతుంది అక్కడ. ఏం చూశాడు? చెప్పాలి, ఏం చూశాడు? గాలిని చూసి.
రాత్రిలో అప్పుడప్పుడు ఎలా మేము వెళ్తున్నప్పుడు మీ నుంచి వెళ్తున్నప్పుడు విడార్థాలంటే ఎలాంటిది ఎలా ఉంటాం? సాయంత్రం 7 అయితే చాలు రోడ్డు నిండా, మీ రోడ్డు నిండా నిన్న మొన్న వచ్చింది నేను చూసి అక్కడ తప్పించుకుని ఏంటమ్మాయి రాత్రి అయ్యేసరికి ప్రీమియం గేమ్ పెట్టారా ఏం చేస్తారంటే ఏయో అక్కడ దారిలో పోసేసి మా కీడంతా కూడా ఏం చేయాలంట ఆ దారిలో పోయి పోవాలి. ఈ పట్టుకెళ్ళి రోడ్డు పోయడం కారణం ఏంటి? ఎందుకు వరకు వేస్తారు? దారికి పోయేవాడికి ఎవరో వెనకాల పోవాలి మా సేనాంతనం. మేమంతా నీ కీడంతా పోవాలని నువ్వు ఎంతో ప్రయత్నం చేస్తున్నావు. ఎక్కడ పోద్ది? అసలు కీడు ఎక్కడ ఉంది? నీలోనే ఉంది. నీలోనే ఉన్న కీడు నువ్వు పోగొట్టుకోకుండా నా ఇంట్లో కీడు ఉంది, నా ఇక్కడ అలాగా ఇది ఉంది, రాత్రులు నాకు నిద్ర పట్టలేదండి, గాలి వేదడిపోతుందండి, ఇదిగోనండి నాకు అసలు నిద్ర ఆడతలేదండి, ఇదిగోనండి మా అబ్బాయికి చూస్తుంటే నీరసం వచ్చి ఏదో గాలి వేసుకుందండి, లేదా వాళ్ళు ఎందుకు చేశారండి, వాళ్ళు ఏది చేపెట్టేశారేమో అండి. అమ్మా ఇలా ఉంటే విశ్వాసం ఏం వృద్ధి మూఢనమ్మకాలు నమ్ముకుంటూ పెద్దవాడే 60 సంవత్సరాలు ఉంటాయి ఆవిడంటే దేవుని దానికి ఎట్టానంటున్నా ఇంకేంటి ఇంక నీ భక్తి ఏంటి? ఇంక నీలో ఏం భక్తి ఉంది? దేవుని బిడ్డలంటే ప్రభా మా కష్టం తీయాలంటే నువ్వే ఉన్నావు, నువ్వే తీ ప్రభా, ప్రభు సన్నిధిలోకి వచ్చి మోకలు వేసి ప్రార్థన చేయాలి. కేవలం ఇవన్నీ కలిపేసి రోడ్లో పోసేస్తే పోతుందా? రోడ్డు మీద ఇంకో 4 ఆటలు ఏం చేస్తున్నాం? రాత్రి వెళ్తాం, రాత్రి మీద అయితే ఏం చేస్తున్నాం అంటే బట్టుకెళ్ళి అక్కడ వేస్తుంటే అది ఏం చేస్తుందంటే అమ్మో ఏదో బాగా చూసిలా నన్ను, కాబట్టి ఈ చూసి చూడలేని వాళ్ళ దగ్గరికి ఎందుకు చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఏం చేస్తాను ఇంకో 4 మీరు అలా చెప్తే నన్ను క్షేమించలేదు చాలా బాధపడతాయి. నేను దేని పెట్టారా మన జీవితంలో మన కీడు పోవాలంటే ప్రభు దగ్గర ఒక్కటే, దేవుడు ఒక్కడే మన కీడు తీయగలగని ఏది కూడా మన కీడు స్తోత్రం కలుగుతుంది. అందుకే దేవుని వాక్యంలో మనం ఎప్పుడూ కూడా ఈ మాట వింటాం. యోగ గ్రంథం అంటూ ఆయన తాను చేయని ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడిన కనుక మీ యొక్క వస్త్రాలను కాకుండా మీ హృదయాల్ని చింపుకో. ఏం చింపుకోవాలి? హృదయాన్ని. మన జీవితాన్ని సరి చేసుకోవాలి. అది దేవుడు చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన హృదయాన్ని చింపుకోకుండా ఏమిటి మన వస్త్రాలు చింపుకుని లేదంటే మనం భయపడి ఉంటే విశ్వాసం వృద్ధి అవ్వదు. నీ విశ్వాసం వృద్ధి అవ్వాలని కోరుకుంటున్నావా? మా విశ్వాసం వృద్ధి అవ్వాలని కోరుకుంటున్నావా అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. కొంతమంది అనుకుపోయారు, ఎలా వెళ్ళిపోయారు, ఏదో చెప్తున్న మాట్లాడాను, ఒకవేళ ఇష్టం లేదేమో నేను అనుకుంటున్నాను. సరే బయటకు ఉంటారు ఏముంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి అలాంటి ఆటలోకి వెళ్ళకో, వాడి జోలికి వెళ్ళకో. దేవుని విగ్రహాల జోలికి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు కానీ ఇవన్నీ చేయించాలంటే ఏదో విగ్రహం దగ్గరికి వెళ్తున్నాం, అది తెచ్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అవి ఏం చేస్తాయంటే నీ కుటుంబంలో ఆశీర్వాదం రాకుండా అవే నేను ఏం చేస్తున్నాయి? నీ జీవితంలో మార్పు రావాలి, నీ బ్రతుకులో మార్పు రావాలంటే ప్రభు మీద ఆధారపడి ప్రభు దగ్గర రాగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు అద్భుతం చేస్తాడు. నమ్మనాలు స్తోత్రం చెప్పండి. దేని చూసాడు ఈయన? చెప్పండి అమ్మా, దేని చూసాడు? పేతురు గారు ఏం చూశాడు? గాలి కనపడుతుందా చూడడానికి? రక్తం ఆ గాలిని చూసి భయపడ్డాడు అంటే గాలిని చూసి వాక్యంలో రాయబడుతున్నాయంటే గాలిని చూసి భయపడి మునిగిపోతా, గాలిని చూసి మునిగిపోతా భయపడ్డాడటండి. ఎంత ధైర్యం ఉంటుంది. సగం దూరం వెళ్ళాడు. మనం ప్రారంభించకపోతే ఏదో అనుకోవచ్చు, ప్రారంభించాడు. ఇది నాలో అలాగే
చాలా మంది ఏం చేస్తున్నారంటే సగం దూరం దాకా చాలా భక్తిగా నడిపించబడి సగం దూరం వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మా ఒకవేళ నీవు అలా మునిగిపోతే దానివల్ల ఎంత మాత్రం కూడా ప్రభువుకి సంతోషం లేదు. నువ్వు మునిగిపోకూడదు. నీ యొక్క ఆ పాపంలో పడిపోయి ఆ ఊబిలో పడిపోయి మునిగిపోకూడదు. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నీవు దేవునిలో బలపరచబడాలి, నడిపించబడాలి. రెండు చేతులు పైకి కడిగేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మునిగిపోతున్న అతను అక్కడ వరకు వచ్చి మునిగిపోతుంటే ప్రభు ఏం చేశారండి? చెయ్యి పట్టుకుని పైకి లేపి ఎందుకు సందేహపడ్డా? మనుషుల్లో ప్రేమేం తేలిపెట్టారా? అల్ప విశ్వాసం ఎక్కువైపోయింది. నేను చెప్పాను కదా, నీరసం తగ్గలేదనుకో, ఎందుకు నీరసం వచ్చిందో హాస్పిటల్ తీసుకెళ్ళి కన్నా ముందేం చేస్తాం? మనుషుల్లో అల్ప విశ్వాసం. పోలే ఏదో నమ్మకం నడిపించబడుతుంటే పక్కాడు ఎవరో వచ్చి అంటది, మరి ఇలా ఉంటుంది కదా, ఎవరికైనా తీసుకెళ్తే బాగుంది కదా అంటే ఇవి ఉన్నాక విశ్వాసం ఏమవుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుళ్ళు నడిపించబడుతుంటే తప్పకుండా ఆయనలో నడిపించబడాలి. ఇక్కడ వాక్యం రాయబడింది అల్ప విశ్వాసం. ఏ విశ్వాసి అంటే అల్పం అంటే ఇది శక్తి లేనిది. చెప్పండి ఏంటండి? శక్తి లేని విశ్వాసం. ఇక్కడేమో వీళ్ళేమని అడుగుతారండి అపోస్తలులు? వెనకనే కనబడతాయి కానీ నేను మాట్లాడుతున్నది అలా చూస్తున్నాను. ఆ విశ్వాసము వృద్ధి పొందించిన ఆయన అని అడుగుతారు. మీరు దేని పెట్టారా? ఇక్కడ ఈ విశ్వాసం ఎలా ఉంది? పగిలిపోయింది. అల్పం అంటే ఏంటండి? శక్తి లేదు, పగిలిపోయేది. దీని స్తోత్రం కలిగింది కాక. ఇంకా చెప్పాలంటే విరిగిపోయేది. కొంతమంది చూడండి ఈ సామాన్లు అన్ని చెప్తుంటారు, ఏం తెలుసమ్మా అన్బ్రేకబుల్ చూడు అని పైన స్కిన్ కూడా చెప్తుంటారు. ఆడ కొట్టినోడు బాగా ఉంటుంది. మనం కొనేసుకున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మనం నువ్వు కొట్టేవాడుకో ఏం చేద్దంటే అవి తెలుసు ఎలా కొట్టాలో. ఎప్పుడన్నా చూడండి ఏదైనా ఒక వస్తువు చెప్తాడు, లేదంటే ఏదో తెచ్చి దాని మీద ఎక్కేసి ఓ పైపు ఓ డ్యాన్స్ వేసేస్తుంటాడు. ఎందుకు గట్టిగా ఉంటుందో తెలుసమ్మా ఇది, అంత గట్టిదమ్మా అంటాడు. కుర్చీ తెచ్చి చూసావా అని ఇలా తిప్పేసి అలా ఎక్కేసి వెళ్తారు. తీరా వెళ్తే కొన్ని రోజులు వాడిన తర్వాత తిరిగిపోతుంది. అన్బ్రేకబుల్ అన్నాడు అని బ్రేక్ అయిపోతుంది. ప్రిమియర్ వాళ్ళ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు త్వరగా పగిలిపోయేది. ఏంటి చెప్పండి? త్వరగా ఇరిగిపోయింది. ఇలాంటి గుణం ఉంది చాలా మందిలో. మీకుందా అలాంటి గుణం? అబ్బా అలాంటి నేను చాలా మంచిదాన్ని. అమ్మా నిద్ర అవుతున్నా అంటే నేను కాకపోతే నీ పాట గారు అమ్మా ఏంటి అలా పాడుతున్నా, ఇంకా బాగా పాడాలి లేదా ఇంకెలా పాడమ్మా అంటే రాజుగారు నేను కాబట్టి పనులు అనుకున్నాను నన్నే నాకు పాట గారు అని తర్వాత అదేమో ప్రార్థన రాలేదండి. పాట ఇచ్చేది పోటాలు నేను అప్పటితో ఏంటి పాట గారు ఆయన ఆడవాళ్ళు పాట గారు రావాలి, చక్కగా నడిపించుకోవడాలి, అందరూ రావాలి అని ఈ ఆడవాళ్ళు ఉంటాడు. ఈయన ఈయనకి ఏం లేదు, ఏం లేదంట. మా అలా ఉన్నారు మీరు చాలా మంచి వాళ్ళనా అలా చెప్తున్నారు. అప్పుడప్పుడు ఇరిగిపోతుంటారా? అమ్మమ్మ ఇరిగిపోయే గొడవ ఎక్కువైపోయింది చాలా మందికి. ఏమిటి తెలుసా, అసలు నన్ను పాటలు లెక్క చేయలేదు. ఎవరు లెక్క చేయలేదు? ఎవరు లెక్క చేయలేదు? దేవుడు లెక్క చేయాలి. దేవుడు చూస్తే దేవుడు పట్టుకుంటే దేవుడు చూస్తే ఆశీర్వాదం. కానీ ప్రియమైన దేవుడు ఇట్లానా ఇరిగిపోయే గుణం. నేను స్తోత్రం కలుగుతుంది. ఒకరోజు నాకు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నా. ఒకరోజు నాకు వాక్యం చెప్తుంటే ఆవిడకో తగిలేస్తున్నాయి. ఏది మాటలు చెప్పనమ్మా తగిలేస్తున్నాయి. కొద్ది పాస్టర్ కొడతాను దెబ్బలే కాదు. ఓ వాక్యం తగిలేస్తుంది. తగిలేస్తున్న సమయంలో ప్రియమైన దేవుడు ఇట్లారా ఇంకా ఆవిడ తట్టుకోలేక ఈ బాగా చూసిన మన కోసం చెప్తాడు కానీ దగ్గర మన దగ్గర
ఏమి తెచ్చేది అంటే ఏం చేసింది అనమాట? ఫ్యాన్ వచ్చింది. ఎప్పుడో బాబు ఫ్యాన్ ఇదేంటి ఈ ఫ్యాన్ తరలేదు ఆఫీసరా సెలెక్షన్ అంటారా? ఓకే, ఈ ఫ్యాన్ కోసం కూడా చెప్తాను. ఆగిపోయింది ఫ్యాన్ కోసం చెప్తే చేస్తున్నాను. ఫ్యాన్ ఎక్కడికి వచ్చారా అంటున్నారు. ఏమైపోయింది మనిషికి? ఫ్యాన్ కూడా తిరిగిపోయింది. అది చెప్పండి, ఏమైపోయింది? ఈ దినాల్లో చాలా మంది తిరిగిపోతున్నారు. ఇలాగా నా దగ్గర ఫ్యాన్ లేదనుకోండి, పాటగా వెళ్ళినప్పుడు కొంచెం పెద్ద మాటలు మన వాకింగ్ చెప్పడానికి వెళ్ళటండి. ఒక్కోసారి ఫ్యాన్ ఆగిపోతున్నాను, మళ్ళీ ఫ్యాన్ తిరుగుతున్నాను. ఈ పైన పాటగా చూడడం ఫ్యాన్ తిరుగుతుంది ఆగిపోతుంది, ఏదో ప్రాబ్లం లాగా ఉంటుంది. ఏదో ఒకే ప్రాబ్లం ఒకసారి రావాలి, మళ్ళీ అపమానం ఆగిపోతుంది, మళ్ళీ తర్వాత తిరుగుతుంది అని. ఇంకా అంతా అయిపోయిన తర్వాత చర్చిలో పిల్లలు ఉంటారు కదా అని ఆ కుర్రను తెలిసి ఇది ఆగిపోయి తిరుగుతుంది, దీని గొడవేట రానది కదా. నేను గొడవేట చెప్పు, నాకు తెలుసు ఎలక్ట్రీషియన్స్ అంతే కాబట్టి తిరిగితే తిరగాలి, లేకపోతే ఆగిపోలేదు. కానీ అది చేపు ఆగదో తిరగదో, మళ్ళీ తిరగదో ఆగదు, కాబట్టి ఏదో సంగతి అంటే లేదు నేను లేదని అదే అలా తిరుగుతుందో అలవాటు లేదు, నాకు చెప్తావు చెప్పమంటే అవన్నమాట. ఆ ఫ్యాన్ మీద ఆవిడ పేరు ఉందండి, అప్పుడప్పుడు ఆవిడ నాకు డబ్బులు చేంజ్ అంటే ఫ్యాన్ అర్థమంటుందండి, నా పేరు సభని. తాతగారు ఏం చేయాలంటే ఆగిపోయిన తర్వాత మరియమ్మ గారు ఈ ఫ్యాన్ బహుమతిగా ఇచ్చారు. మరియమ్మ గారు కష్టపడుతున్నాము, డబ్బులు ఖర్చు పెట్టి మరియమ్మ గారు ఇస్తే ఈ ఫ్యాన్ ఏంటి పని చేయకపోయింది అని పాపం పాస్టర్ గారు ఏం చేయాలి? పేరు ఏం చేయాలి? చెప్పండి, పేరు ఏం చేయాలి? పేరు చదవాలి. అందుకోసం తాపత్రయం ఇది ఏం చేస్తున్నాయి? ఇంకి మీరు అందరూ కాదు ఫ్యామిలీ గట్టి పెట్టుకోవడం కానీ మేము దేని పెట్టాలి? ఏ విశ్వాసం ఉన్నా త్వరగా ఏమైపోతున్నారు? ఇరిగిపోతున్నారు, త్వరగా ఇరిగిపోతున్నారు. ఖచ్చితంగా చెప్పేస్తే మేము అలా చెప్పకూడదు, అలా చెప్పొచ్చేటి. మాస్టర్ గారికి ఏం చెప్పాలన్నమాట, వీళ్ళే ఎలా చెప్పాలో చెప్పాలన్నా నాకు చెప్పింది. నాకు ఇది అర్థం కాదు చెప్తున్నా, త్వరగా తిరిగిపోయి. మరి నీకుందా అలాంటి గుణం? అమ్మా లేదా? చాలా సంతోషం, పైకి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. లేదు వెళ్ళిపోతుంది. ఒక్కోసారి పాస్టర్ గారు మర్చిపోతున్నారు, ఒక్కోసారి పాస్టర్ గారు పేరు చెప్పలేరు, ఒక్కోసారి ప్రార్థన చేసేటప్పుడు ప్రియమైన దేవులారా ఆ ప్రార్థన పలకలేరు. ఒకవేళ మర్చిపోతే గుర్తు చేసి ప్రార్థన చేసుకో తప్ప ప్రియమైన దేవులారా ఎంత మాత్రం అందుకోసమే ఇక్కడ ప్రియమైన దేవులారా మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యంలో అక్కడ ఏమైందో తెలుసా? ప్రియమైన దేవులారా విరిగిపోతున్నాము. ఏంటండి? విరిగిపోతున్నాము. కాబట్టి మానవుని యొక్క జీవితంలో ప్రియమైన దేవులారా మరి అటువంటి గుణం ఉన్నవారుగా ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలు రెండు రకాలు. దేవుని బిడ్డలు ఒకటేమో అడిగేవాడు, రెండోదేమో సమర్పుకునేవాడు. మొదటిలో ఎవరండి? ప్రభువా నువ్వేం చేస్తావు చేయనాయన, నువ్వు ఇస్తేనే నేను దీవించబడతాం. ప్రభా అది నీ మందిరానికి వచ్చి నువ్వు ఏం చేస్తావో నీవు దగ్గరికి వచ్చి మేము అడుగుతున్నాం. ప్రభా నువ్వు ఎప్పుడు ఇస్తావు ఈ నాయన, నువ్వు నాకు మా కృపను అనుగ్రహించు. ఇదిగో మాకు ఈ కార్యం జరగాలి, మా ఇంట్లో పెళ్లి జరగాలి, మా ఇల్లు కట్టుకోవాలి, లేదంటే మా కుటుంబంలో ఈ పని జరగాలి. ప్రభా ఏం చేస్తావో నీవే చేయాలి ప్రభా, నువ్వు చేయకపోతే మేము ముందుకు నడిపించబడలేమని అడిగేవాడు అంట. చాలా మంచి ఉన్నాం. ఎందుకోసం అంటే ఇంకా దేవుడే చేస్తావు, దేవుడి మీద ఆధారపడి ఎంత లేట్ అయినా ప్రభా నువ్వే చేస్తావు, నువ్వే నడిపిస్తావు అని ఆధారపడిన పూర్తిగా దేవుడి మీద ఆధారపడు. రెండో వాడు ఎవరు? సనుక్కునేవాడు. ఏం చేసేవాడండి? సనుక్కునేవాడు. వీళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు? నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను, నాకు ఇవ్వలేదు కానీ దేవుడు ఇంకో
ఆవిడకి అప్పుడు అది కొనేసుకోండి, ఇది కొనేసుకోండి. దేవుడికి కూడా ఏం లేదు. దేవుడికి ఏం లేదంట. దేవుడికి న్యాయం లేదా? దేవుడికి న్యాయం లేదు. ఆయన న్యాయవంతుడు. ఇంకా చెప్పాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శక్తివంతుడు. ఇంకా ఆయన కార్యాలు జరిగించేవాడు. మరి ఎందుకు ఇవ్వలేదంటే నీ విశ్వాసం స్థితి ఎలా ఉంది కాబట్టి నీకున్న పరిస్థితిలో దేవుడు నీకు ఏమి ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. అంతే, దానికి నువ్వు ఆయన దగ్గరికి ఆయన గురించి చదువుకోవడం వీలు లేదు. నాకు ఎందుకు ఇవ్వ ప్రభావ, ఎందుకు ఇవ్వలేదు ప్రభావ అంటే ప్రియమైన దేవుడు దానికంటే ఎక్కువ నువ్వు అసలు ఇప్పుడే వారానికి ఒకసారి అప్పుడప్పుడు కనపడతావు. ఇంక దేవుడు నువ్వు అన్నది ఇచ్చేవాడు అనుకోండి, ఇప్పుడు వస్తుందో రాదని దేవుడు ఏం చేస్తాడంటే కొద్దిగా ఆజ్ఞాత్మం. నేను స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు మేము దేవుడి బిడ్డలు చేస్తున్నానండి. చదువుకుంటున్నావా? ఎవరో ఇంటి పక్కల బండి కొనుక్కున్నారు. అది అవసరం. బండి ఏంటండి ఆయనకి? బయటకు వెళ్ళాలి, తిరిగి రోజు రావాలి. ఈ అవసరం లేనాడు ఏం చేస్తాడు? అవసరం లేనాడు ఏం చేస్తాడు? నేను బండి కొనుక్కుంటాను అనుకున్నాను కానీ అవ్వలేదు, దేవుడు నాకు ఇవ్వట్లేదు. ఏదో మరి అందరికీ చేస్తున్నాడు. ఎవరి మీద నేరం? అప్పుడు దేవుడు అంటాడు, నీకు అవసరం ఏంటి అబ్బాయి? అవసరం ఉంటే తప్పకుండా నేను నీకు ఇస్తాను. అవసరం ఉంటే నేను తప్పకుండా నీకు ఇస్తాను. నేను స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా. 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 ఓకే అమ్మా, ఎవరి కోసం అంటున్నావు? అల్పవిశ్వాసం. ఏ విశ్వాసం? మరి శిష్యులు ఏమని అడుగుతున్నారు? శిష్యులు ఏమని అడిగారండి? మా విశ్వాసము వృద్ధి పొందించు ప్రభువా, మా విశ్వాసం వృద్ధి పొందించు. ఎందుకోసం అంటే మా విశ్వాసం ఎలాంటిదంటే అల్పమైనది. ఏంటండి? అల్పమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మనము పెరగాలి కానీ ఇరిగిపోకూడదు. ఏం చేయకూడదండి? పెరగాలి కానీ ఇరిగిపోకూడదు. ఒకవేళ విరిగిపోతున్నావా, దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఇక్కడ ఆయన చెప్పాడు అంటే అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ పేతురు దగ్గర ఏం చేశాడు? పేతురు వైపు పేతురుని పట్టుకుని పైకి లేపి అప్పుడు అంటున్నాడు ఏమనంటే అల్ప విశ్వాసి ఎందుకు. ఒకవేళ ఆ చెప్పే మాటే ప్రియమైన దేవుని బిడ్డలారా ముందు చెప్పేసి అప్పుడు చేయట్టుకున్నారనుకోండి, ఈ లోపల ఏమవుతుంది? ఈయన లోపల పోతాడు. అందుకే ముందేం చేయాలంటే ప్రభు వారు చేయబట్టుకుని పైకి లేపి అల్ప విశ్వాసి ఎందుకు అంటే. ఒకసారి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఇటువంటి అల్ప విశ్వాసంలో అలాగే వెనకబడిపోతున్న విశ్వాసంలో దేవుళ్ళలో ముందు కొనసాగించబడలేని విశ్వాసంలో ఉంటున్న మనలను ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువు మన చెయ్యి పట్టుకుని లేవనెత్తి ఆయన చెప్తాడు ఏమంటే అల్ప విశ్వాసి నువ్వు ఇలా ఉండడానికి వీలు లేదు అని ప్రభు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన చెప్తాడు. ఎందుకోసం అంటే మన జీవితంలో మనం ఎలా ఉండకూడదని దేవుడి ఉద్దేశం ఏంటంటే విరిగిపోయేవాళ్ళంగా కొన్ని విశ్వాసాలు ఉన్నారు. ఒకవేళ అటువంటి విశ్వాసం నీలో ఉంటే ఎంత మాత్రం మరి దేవునిలో
ముందుకు నడిపించబడలేదు. నేను స్తోత్రం కూడా చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విశ్వాసాన్ని మీకు చూపించి నేను ముగిస్తాను. మీ సమయానికి నేను ముగిస్తాను. వినండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయను. అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కరుపుకొని మోర్చిల్లును దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితేనే కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వాక్యంలో మనం చూస్తున్నాము. మరి ఒక శిష్యుల దగ్గరికి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ ఒక వ్యక్తిని తీసుకుని రావడం జరిగింది. ఆ వ్యక్తిని మనం చూస్తున్నప్పుడు ఎలా ఉన్నది అతను అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మరి దయ్యం పట్టిన ఒక కుమారుని తీసుకొచ్చారు. కానీ అక్కడ తీసుకొచ్చినప్పుడు ఎక్కడ పట్టుకుంటే అక్కడ అతను పడద్రోయబడి వాడేమో నవ్వుగార్చుకుని అలాగే పండ్లు కొడుకుని ముంచెడిపోతున్నాడు. కాబట్టి దాన్ని వెళ్ళగొట్టమని శిష్యుల్ని అడిగాము. కానీ శిష్యులు ఏం చేయలేదంట, దాన్ని చేయలేదు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఎందుకు చేయలేదు అంటే ఆయన అన్నాడు ఏమనంటే, అందుకు ఆయన విశ్వాసము లేని తరము వారులారా, విశ్వాసము లేని తరము వారులారా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ విశ్వాసం అండి అని అంటే, ఇందాక ఏ విశ్వాసం కోరుతున్నాం? అల్ప విశ్వాసం. ఈ విశ్వాసం ఏంటో తెలుసా? చేతగాని విశ్వాసం. చేతగాని అవలేదు. చెప్పే శిష్యుల దగ్గరికి వెళ్ళారు. ఆ యొక్క బలహీన చేత ఉన్న ఆ వ్యక్తి స్వస్థపరచబడలేదు. ఎందుకైంది అని అంటే వాళ్ళ చేత అవ్వలేదు అని యేసుప్రభువు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి చేతగాని విశ్వాసం ఈ దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా సరైన విశ్వాసం లేక చేతగాని విశ్వాసంతో ఈ మాటలు చెప్పేసి ముగిస్తాను జాగ్రత్తగా. చేతగాని విశ్వాసం ఎక్కడ చూసినా ప్రియమైన దేవుని బిడ్డలారా సమస్యలు లేని ఇల్లు లేదు. ఎందుకోసం అంటే సరైన విశ్వాసం లేదు. సరైన మార్గం దేవుని మార్గం నడిపించబడే జీవితం, ప్రార్థన జీవితం మనుషుల్లో కనబడుతుంది. ఏ ఇంట్లో చూస్తున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా సాతానుడు ఏర్పాటు చేస్తున్నాడు. సాతానుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతగానో ఆ యొక్క కుటుంబాలను నాశనం చేయడానికి సిద్ధపడుతున్నాడు. మనుషుల్లో చేతగాని విశ్వాసం ఎక్కువైపోయింది. చేతగాని విశ్వాసం, చేతగాని పని అంటే తెలిసాను మీకు. చేతగాని పని అంటే అది తెలపోయినా వెళ్ళి చేసాడు. తెలకుండా వెళ్ళి చేసినప్పుడు ఏమవుద్ది? బండి పాడైపోయిందండి. అక్కడ ఏ రెంచులన్నీ ఉన్నాయి. పాడైపోయినా బాధపడుతున్నా రెంచులు పట్టుకుని మొత్తం ఇప్పితే బాగవుతుంది. అది ఇవ్వని ఇప్పితే ఏమవుతుంది? అది బాగవుతుంది. మరి ఈ చేసే పని అనేది నాకు దేవదైన పక్క తప్పుకున్నంత ఉత్తమం కాకుండా నేనేం చేస్తానంటే నేను కూడా చూస్తానని ఏం చెప్పి మొత్తం ఇప్పేసాను. చేతగాని విశ్వాసం ఈ దినాల్లో కూడా చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా చేతగాని యొక్క మార్గము, చేతగాని విశ్వాసంలో నడిపించబడుతున్న శక్తి లేదు. ఎక్కడ చూసినా సమస్యలు, కుటుంబాల్లో సమస్యలు, కొడుకే తండ్రికి సమస్య, కూతురే తల్లికి సమస్య, కుటుంబాల్లో పొత్తులు లేవు. ఎందుకోసమో తెలుసా? ఎక్కడ చూసినా చేతగాని విశ్వాసం. అందుకోసమే శిష్యులు ఏమని అడిగారు? మాట చెప్పండి, మా విశ్వాసము వృద్ధి పొందించు నాయన, మా విశ్వాసం వృద్ధి పొందించి. చేతగాని విశ్వాసంలో ఉన్నాం ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి మన జీవితంలో ఆ యొక్క సరైన విశ్వాసంలో లేకుండా ఈ చేతగాని విశ్వాసం మనం ఉంటే శక్తి లేదు. విసిగిపోయిన పరిస్థితులు ఎక్కడ చూసినా ప్రియమైన దేవుని బిడ్డలారా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి.
మా పరిస్థితి ఎలా ఉందండి, మా కుటుంబ పరిస్థితి ఎలా ఉందండి పాస్టర్ గారు. సరే అమ్మా ప్రార్థన చేస్తాం. నువ్వు ప్రార్థన చేయంటే మేము ప్రార్థన చేసుకోండి మా కోసం. ఏం చేయాలంట? వాళ్ళ కోసం పాస్టర్ గారు ప్రార్థన చేసుకోవాలంట. వాళ్ళు మాత్రం ఏం చేయాలంట? గురువు పట్టి మీరు మొర్ర పెట్టండి, నేను ఇంటికి పోయి గురువు పట్టి ఎదురు వస్తానంట. మోకరించి ప్రార్థన చేయండి. నీ సమస్య కోసం, నీ సమస్య పోవాలంటే ప్రభు సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేతగాని యొక్క పరిస్థితిలో ప్రియమైన దేవుని నడిపించబడకూడదు. శిష్యుల దగ్గర ప్రియమైన దేవుని బిడ్డలారా భక్తి, ఈ శిష్యుల యొక్క భక్తి ఉంది కానీ శక్తి లేదు. దేవుని బిడ్డల నాలు ఎక్కడ చూసినా ప్రియమైన దేవుని బిడ్డల దేవుని బిడ్డలే కానీ శక్తి కనబడట్లేదు. ఆ శక్తి లేదు కాబట్టి వేరే శక్తి దగ్గర ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటంటే మా శక్తి పనిచేయలేదు. నీ శక్తి పనిచేయాలి. నువ్వు నమ్ముకున్నావు అంటే నీ విశ్వాసం పనిచేయాలి, కార్యం జరిగించాలి. దేవుడు కార్యం జరిగితే ప్రభు వైపు చూడాలి, పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి. సగం సగం కాదు, సగం భక్తిగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విశ్వాసం అది? మొట్టమొదటి ఏ విశ్వాసం? అల్పవిశ్వాసం అంటే ఇరిగిపోయి చిన్నదానికి చీటింగ్ మాటికి ఇరిగిపోయాయి. ఒకవేళ నువ్వు అలా ఉంటే దేవుడు ఇష్టపడడు. రెండోది ఏ విశ్వాసం? శాంతగా ఇక్కడ ఆయన గారు ఇంటికి వచ్చాడు, భోజనం పెట్టి ఏం చేస్తావు తెలుసా? ఇదిగో ఈ ఆళ్ళ నాకు గోడ పడేసారా ఇంటి మాకు, నువ్వేం చేస్తావో తెలుసు. నువ్వు వెళ్ళి అన్నం కదా పూర్తిలేదండి మొదలెడతాను. మొదలెట్టండి ఇప్పుడు ఏం చేస్తావు? కూర్చోబెట్టి పెట్టింది పూర్తిగా తగ్గించిన తర్వాత నువ్వు ఇలా అనాలంటే నేను అలాగన్నాడా, నిన్ను అలాగందా, అలా కుదరతావు, నేను చెప్తాను కానీ నేను అమ్మ సగం మానేసి నువ్వేం చేస్తావు తెలుసు, నువ్వేం చేస్తావు తెలుసు, నువ్వు అడగాలి నువ్వేం చేస్తావు. రేపటి దేవుళ్ళ తేడా చెప్తే ఈ పౌరుషంగా ముందుకు వెళ్ళిపోయి వాళ్ళతో గొడవడేసరికి వాళ్ళ మా అవతలలో ఇద్దరు ముగ్గురు ఉండి గుడెత్తే మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత పెద్ద కోటుగాళ్ళ పోయావు. ఏం చేసావు? దెబ్బలు తినొస్తావా? చేతగాని వాళ్ళు దెబ్బలు తినొస్తావా? పంపించింది ఎవరో? ఇదిగో ఉన్నకూడదు ఇలా ఉందంటే పోలే. అది కొంచెం మనసు కష్టపడి రోజంతా కష్టపడి వచ్చాడు. మధ్యాహ్నం భోజనం వచ్చాడు, భోజనం వచ్చినప్పుడు మంచినీళ్ళు ఇచ్చుకుంది భోజనం. ఈ భోజనం పెట్టి ఇంకా ముద్దగా నోట్లో పెట్టుకున్నాడు. అలాగనేసరికి ఇంకా ఆ బీపీ లేకపోతే ఈ ఎండలో వచ్చింది ఇదంతా ఎక్కువైపోయి ఆ మీదకి వెళ్ళి ఆమె కొట్టాడని అడిగితే ఆమె ఏం చేశాడంటే మమ్మల్ని కొట్టని ఆ ఇద్దరు ముగ్గురు ఏకమైపోయి ఏం చేశాడంటే ఈయన చెత్త కొట్టేసి దెబ్బలు చేసి ఇంటికి వచ్చిన ఏమంటాం తెలిసేప్పుడు చాలా పోటుగాళ్ళ వెళ్ళిపోయాడు. ఏం చేసావు? పంపింది ఇవిడే మళ్ళీ అనేది కూడా జాగ్రత్తగా దేని బిడ్డలారా జాగ్రత్తగా ఉన్నారు. అందుకే వాళ్ళు అడుగుతున్నారు ప్రభు మా విశ్వాసం. అందరికి సరే మా విశ్వాసం గట్టిగా చెప్పండి. మా విశ్వాసం ముగించేస్తామా? నేను ముగించేస్తాను. మా విశ్వాసం అది కూడా నేనే చెప్పాను. ఒకసారి పూర్తిగా మీరు ఒకటి చెప్పండి. నా విశ్వాసం ఆయన మేము ఎలా ఉన్నాం, మా పరిస్థితి ఎలా ఉన్నాం, మేము ముందుకు వెళ్ళకపోతున్నాం. బుద్ధి లేదు, అభివృద్ధి లేదు ప్రభా. మా జీవితంలో అభివృద్ధి మాకు కావాలి. మాకు అభివృద్ధి కావాలంటే ముందు మా విశ్వాసం సరవ్వాలి. మా విశ్వాసము ప్రభా, మా విశ్వాసం సరవ్వాలంటే మేము సరవ్వాలంటే అది నీవు ఒక్కడివే చేయగలవని ప్రభు దగ్గరికి వచ్చి దేవుడు ఏర్పాటు చేసిన ఈ కూడికల్లో నీవు పాల్గొని దేవుని వాక్యాన్ని విని దేవుల్లో బలపరచబడి ఆయన దగ్గర మోకరించి అయ్యా పరిస్థితులు మార్చగలిగిన వాడా, అద్భుతాలు చేసే దేవా, మా పరిస్థితి మారాలంటే నువ్వు ఒక్కడివే ప్రభు అని ప్రభు పాదాల దగ్గర పడి ప్రార్థన చేయగలిగితే ఆయన నీ పరిస్థితిని అంతటిని కూడా మార్చగలిగిన గొప్ప దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ జీవితం, నీ పరిస్థితి
ఆయన మార్చడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఈ కూడికలు ఏర్పాటు చేయడం గల కారణం ఏంటో తెలుసా? నిన్నే మార్చాలని, నీలో ఉన్న ఆ కీడంతా పోగొట్టాలని, నీ జీవితాన్ని మార్చాలని, నీలో ఆ విశ్వాసము బలపరచబడాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అల్ప విశ్వాసిగా లేదంటే చేతగాని విశ్వాసం కలిగిన బిడ్డగా నువ్వు ఉండకూడదని దేవుడు ఈ దినాన్ని ఆయన మనతో మాట్లాడుతూ అని చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీకు ఇంకా విశ్వాసం బుద్ధి కావాలి. హల్లెలూయా. నా జీవితంలో ప్రభువా నన్ను ఇంకా అభివృద్ధిపరచు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, నడిపించుతాడని ప్రభు దగ్గర ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నావు తప్ప నేను ప్రభా నేను మంచి విశ్వాసని, నేను నాకన్నా ఇంకా ఎవరు లేరు అనుకుంటూ ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీ విశ్వాసంలో నేను ఇంకా పడిపోతున్నావు, నీలో నువ్వు ఇంకా ఎంత వెనకబడిపోతున్నావు అనే విషయాన్ని ప్రభు దగ్గర నువ్వు అడిగితే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీ జీవితాన్ని సరిచేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన కూడికలే ఈ యొక్క 3 దినముల ఉపవాస ప్రభువా మా విశ్వాసము వృద్ధి పొందొచ్చు. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభువానికి ఏమంటారు? వందనాలు. గొప్ప దేవుడా నీ స్తోత్రం. చెప్పు ప్రభు దగ్గర చెప్పు. ఇదిగో ఆయనకి శిష్యులే అడిగితే మనమెంత అండి? శిష్యులే అడిగితే మనమెంత? ప్రభువా మా విశ్వాసం నువ్వు తెలవగలరా? మా విశ్వాసం వృద్ధి పొందించడానికి కోడికలు ఏర్పాటు చేసి, మా విశ్వాసం వృద్ధి పొందించడానికి కోడికలు ఏర్పాటు చేసి ప్రభా నా కోసం ఏర్పాటు చేసు. కాబట్టి ఈ యొక్క కోడికలన్నీ కూడా నేను ఉపయోగించుకోవడానికి సహాయం చేయి ప్రభా. నీ సన్నిధానంలో బలపరచబడడానికి సహాయం చేయి. థ్యాంక్ యూ పరిశుద్ధాత్మ దేవానికి ప్రభా. ఇదిగో తండ్రి, నేను పైకి కనబడుతున్నాను కానీ నాలో ప్రభా ఇదిగో తండ్రి విశ్వాసం లేని పరిస్థితిలో ఉంటున్నానేమో, నన్ను క్షమించు ప్రభా. ప్రార్థన చేయి. ప్రియ సహోదరుడా, ఓ ప్రియ దేవుని బిడ్డ, దేవుని జీవితాన్ని మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు సమర్పించుకోగలవా? నీ జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోగలవా? ఎంతకాలం నువ్వు దేవునికి దూరంగా ఉంటావు? ఎంతకాలం నువ్వు దేవుడిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతావు? అన్ని సమయాలు నీవు కావు, అన్ని సమయాలు మనవి కావు. ప్రభు చేతిలో ఉంది ప్రతి సమయము. నీ జీవితం మార్చబడాలంటే ప్రభు అక్కడే. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైన తండ్రి నీ స్తోత్రం. నిలబడిన దాసుడు మట్టివాడు కొట్టువాడు, నీ వాక్యం తండ్రి నేను గడిలో గుర్తు చేస్తాను. నీ స్వరం తండ్రి, నీ స్వరం ద్వారా మీరు మాట్లాడు తండ్రి. మా బిడ్డలను మీరు బలపరచు. నీ యొక్క వాక్యం నీరు గట్టి ఫలింపజేయబడడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క ప్రభావ హృదయంలో నీ వాక్యం ఎత్తపట్టుకు నీ కృపను అనుగ్రహించండి. ఇదిగో తండ్రి, ఇక్కడ ప్రతి ఒక్కొక్కరిని మీరు మీ చేతులకు అప్పగిస్తున్నాం. నిండారులుగా దీవించండి ప్రభు. గ్రామంలో ఉన్న కుటుంబాలను మీరు ఆశీర్వించి నీ అద్భుత కృప చేత నీకు నడిపించండి. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి స్తుతించి పొందుకుని ఉన్నాము తండ్రి. మీ అందరికీ వందనాలమ్మా. సమయం ఇచ్చిన దైవజనునికి మరొకసారి